హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి మరియు ఎగ్ కాంబినేషన్లో ఒక డిఫరెంట్ టేస్టీ స్నాక్స్ని చేసి చూపించబోతున్నాను. మెయిన్గా ఈ రెసిపీ యొక్క టెక్స్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది కూడా. ఇంకా ఈ స్నాక్స్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ని, 3/4 స్పూన్ షుగర్ని, ఇంకా చివరిగా 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి ఫస్ట్ మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం వీటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం స్టిఫ్గా ఉండేలా కలుపుకోవాలి. ఈ విధంగా స్టిఫ్గా ఉండేలా కలుపుకోండి. మనకి ఈ రెసిపీ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు దీనిపై ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడు పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. ఈ లోపల మనం సింపుల్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆయిల్లో మనం ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఆనియన్ పీసెస్ ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులో మనం 5 పచ్చిమిర్చిని సన్నగా తరిగినవి, ఇంకా ఒక పెద్ద సైజు టమోటాని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టొమాటో ముక్కలు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడ సాల్ట్ని, 1 స్పూన్ కారంని, చిటికెడు పసుపుని, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని, 1 స్పూన్ ధనియాల పొడిని వేసి ఇప్పుడు మనం ఈ మసాలాలన్నిటినీ ఇందులో కలిసేలా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడకపెట్టుకున్న 3 కోడిగుడ్లను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని ఈ మసాలాలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. ఇంకా చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఈ లోపల మనం నానబెట్టుకున్న పిండిని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని ఇలా పొడి పిండితో డస్టింగ్ చేసుకుంటూ దీన్ని ఇలా హ్యాండ్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మరీ పలుచగా కాకుండా కాస్త మీడియం సైజ్ మందంలో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా ఈ మందంలో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్పై పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ముందు చూపించిన విధంగానే మిగతా పిండితో కూడా సేమ్ సైజులో సేమ్ మందంలో ఒత్తుకోవాలి. ఇప్పుడు దీని ఎడ్జెస్ని వాటర్తో తడుపుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ముందుగా ప్లేట్పై పెట్టుకున్న దీనిపై స్టఫింగ్ని ఇలా సరిపడినంత వేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మన స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిపై వాటర్తో ఎడ్జెస్ని తడిపెట్టుకున్న దాన్ని దీనిపై పెట్టుకుని ఎడ్జెస్ ఊడిపోకుండా ఇలా కొంచెం హార్డ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేశాక మనం దీన్ని ఎలా ఉడికించుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్లో ఇలా మరుగుతున్న వాటర్లో ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇదంతా కూడా హార్డ్గా అయ్యి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి కాస్త చల్లారనివ్వాలి.
ఇది చల్లారాక దానంతటిగా అదే ప్లేట్ నుండి ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం స్టవ్ పైన ఒక ప్యాన్లో ఇలా లైట్గా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని ఈ ప్యాన్లోకి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఈ ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనం దీన్ని ఫ్లిప్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనం దీన్ని కావాలంటే ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే ఇందులో మనం ఒక మంచి టేస్టీ ఎగ్ స్టఫింగ్ ఫిల్ చేసుకున్నాం కాబట్టి దీని రుచి చాలా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.